రేవంత్ చాలా మాటకారి, అద్భుతమైనటువంటి మాటలతో తను మాటకారిగానే అధికారంలోకి వచ్చాడు. అదే మాటలు ప్రధానమంత్రి సమక్షంలో చెప్తే ఇప్పుడు ప్రధానమంత్రి అంతకంటే మాటకారి కదా, చక్కటి గేమ్ ప్లే చేశారనమాట. రేవంత్ రెడ్డి తన ఉపన్యాసంలో గుజరాత్కి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి గుజరాత్కి ఎంతో నిధులు అందించారు, అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మీరు మాకు ఆ విధమైనటువంటి సేవలు అందించాలని కోరుకుంటున్నాము. బండి సంజయ్ లేకపోతే ఎవరైతే కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు మీకు తెలంగాణ అంటే ప్రేమని, ఆ ప్రేమను నిరూపించుకోవాలని కోరుకుంటున్నాము. గుజరాత్కి నాడు మన్మోహన్ సింగ్ ఎలా చేశారో అదేవిధంగా మాకు కూడా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. అంటే అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడం, కాంగ్రెస్ శ్రేణుల్ని మెప్పించడం, ఇటు మోడీతో నాకేం యాక్సెస్ లేదు అని చెప్పడం, అదే సందర్భంలో మోడీ ద్వారా పని చేయించుకోవడం అనేటువంటి ఒక ఎత్తుగడ వేశాడు. దానికి మోడీ కూడా చక్కగా చెప్పారు, తెలంగాణకి 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇచ్చాం, తెలంగాణకు 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తుంటాను. రాజకీయాలు మాట్లాడనని రేవంత్ అన్నారు, నేను కూడా మాట్లాడను. అయితే 10 ఏళ్లలో గుజరాత్కి ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే ఇవ్వమంటే నేను రెడీగానే ఉన్నాను. అలా చేస్తే మీకు సగం నిధులే వస్తాయి, అంటే తెలంగాణ గుజరాత్కి తక్కువ నిధులు ఇచ్చుకుంటాము అన్నటువంటి విషయం చక్కగా ఇది ఒక రకంగా చెప్పాలంటే మెత్తడి సుత్తితో తలవగిలేటట్టు కొట్టడం అనమాట.